ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గిన కోనసీమ లంకల్లో ముంపు ఇంకా వీడలేదు. పలు చోట్ల వాణిజ్య పంటలు నీట మునిగాయి. కొబ్బరి, అరటి, బొప్పాయి, తమలపాకు, కూరగాయల తోటలు ఇప్పటికీ వరద నీటిలోనే మునిగున్నాయి. 3 రోజులుగా వరద నీటిలో మునిగి ఉన్న బొప్పాయి తోటలు కుళ్లిపోతున్నాయి. వరద ధాటికి వాణిజ్య పంటల రైతులకు అపార నష్టం వాటిల్లింది. నష్టపరిహారాన్ని లెక్కించి ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. పంట నష్టాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి వరదలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక ప్రాంతాల్లో ఉన్న వాణిజ్య పంటలన్నీ కూడా నీట ముంచాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాము గంటి పెద్దపూడి దగ్గర చూసినట్లయితే ఇక్కడ అరటి తోటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. ఈ అరటి చెట్లన్నీ కూడా పూర్తిగా నీటిలోనే ఉండటం వలన గత 3 రోజుల నుంచి కూడా ఈ విధంగానే నీటిలో నానుతూ ఉన్నాయి. మరో పక్కన చూసినట్లయితే బొప్పాయి కూడా ఇక్కడ నుండి ఈ నీటిలో ఉండడం కారణంగా ఇప్పటికే కుళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆకులన్నీ కూడా ఏ రకంగా వాడిపోయి ఉన్నాయో అది కూడా తెలుస్తున్నది. అలాగే తమలపాకు, మిరప ఇవన్నీ పంటలు కూడా ఇక్కడ పూర్తిగా దెబ్బతింటున్న పరిస్థితి. అలాగే వంకాయ, బెండకాయ, అలాగే ఇతర కాయగూరలు అన్నీ కూడా మొత్తం కూడా నీట మునిగిపోయినాయి. దీంతో అవన్నీ కూడా పంట పొలాలన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒక రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. బాబు, ఇక్కడ ఏమేమి మునిగిపోయినాయి అన్నీ కూడా? అరటి తోటలో మామూలుగా బొబ్బాయి ఒకటి, వంకాయ ఒకటి, ఇంకా వంక తోటలో మొత్తం బీరపదులు ఇవన్నీ పోయినాయండి. మొత్తం కూరగాయలు ఇవన్నీ. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళాలంటే నేను మామూలుగా కొబ్బరికాయలు పట్టుకొస్తున్నాను అండి. అయితే ఇవన్నీ తోటలో దూడ మేత ఇవన్నీ కూడా పోయినాయండి మొత్తం. ములిపోయినాయండి కొబ్బరి తోటలో. ఇలాగ ఇక్కడ అవి ఉంటే లోపలికి ఉందండి పాక, ఇక్కడ మయ్యన్ని ఉన్నాను. ఆ దూడలు అక్కడ ఉన్నాయండి. ఎంత లోతు వస్తుంది? అదిగో ఇంత లోతు వస్తుందండి అక్కడ, పీకల లోతు వస్తుంది. ఇప్పుడు అప్పుడు అవన్నీ కూడా పంట నష్టపోయినట్టండి. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మీరు? ఏనా ఈ పోయినట్లకి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి. అంటే ఈ వరదల కారణంగా ఇప్పుడు వచ్చినాయి కదా, ఇంకా ఎన్ని రోజుల పాటు ఉంటాయి పంటలు పాడైపోయేప్పుడు? ఇంకా అలాగే ఇంకో 3 రోజులు 4 రోజులు ఉంటే అవి దెబ్బతినేస్తాయి కదండి. ఇంకా మామూలుగా ఓటేసి అరటి చెట్లు కూడా పోతాయండి. ఇప్పటికే బొబ్బాయి మొత్తం పోయింది. బొబ్బాయి మొత్తం పోయిందండి. వంగ తోటలో, పచ్చిమిరప తోటలో అన్ని కూడా ఉంటాయి. గంటి పెద్దపూడి ఈ పక్కన చుట్టుపక్కల ఏ గ్రామం ఉంటుందండి? బూరు లంక ఒకటి, ఊడుమూడు లంక, గంటి పెదపూడి లంక ఒకటి, మూడు ఊళ్ళు ఉన్నాయండి. అవి ఇక్కడ పెదపూడి లంక, పెదపూడిది సంబంధించింది. ఈ తోటలన్నీ కూడా మునిగిపోయాయండి. సుమారు ఎన్ని ఎకరాలు ఉంటుందండి? ఒక 500 ఎకరం 600 ఎకరం దాకా ఉంటుందండి. ఒకటి మొత్తం. ఇప్పుడు మరి ఎలాగా పరిస్థితి ఏంటంటే ఇంకేం చేస్తామండి మరి. అది వేసుకుంటామండి. మళ్ళీ తర్వాత చేతి కొట్టుకి పెట్టుంటారండి. ఎకరానికి 40,000 50,000. ఇప్పుడు అరటి తోటలు ఉన్నాయంటే ఇప్పుడు 100 రూపాయలు దగ్గరికి అయిపోయిందండి. కరకు వచ్చి 1,00,000 రూపాయలు దగ్గరికి అయిపోతుందండి. అది వచ్చేది ఎంతో సచ్చేది ఎంతో తెలదు. బొబ్బాయి అండి. బొబ్బాయి అది 1,00,000 రూపాయలు దగ్గరికి అయిపోయినాయండి. అయినా ఎన్ని 2 కోతలు కోసారు, 3 వచ్చేసింది, అంతే పోయింది. లేకపోతే ఈ గోదావరి రాకపోతే ఇంకా 3 కోతలు 4 కోతలు కుదురు. ఇప్పటికే బొప్పాయికి అయితే అపార నష్టం వాటిల్లింది. అలాగే అరటికి కూడా 1-2 రోజులు అందులో ఉంటే అవి కూడా పాడైపోయే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల అపారంగా నష్టపోయాం. ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి రైతులు కోరటం జరుగుతున్నది.